మేడం మొత్తానికి 2026 సంవత్సరంలోకి వచ్చేసాం. ఈ జనవరి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓకే. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకోవాలి. సో, గోచార రీత్యానే మనం ఎప్పుడు రాశి ఫలితాలనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి. 12 రాశులు తిరుగుతాయి. 9 ప్లానెట్స్ మనకు తెలుసు. సో, కొంతవరకు ఏంటంటే కొన్ని రాశుల వారికి బావుంటుంది. కొన్ని రాశుల వారికి అంత బావుండదు. సో, జనరల్‌గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం నేను ఎప్పుడైనా మాట్లాడేది స్టార్టింగ్ ఏమో శని భగవాన్‌తో మొదలెడతాను. శని ప్రస్తుతం ఏంటంటే మీన రాశిలో ఉన్నారనమాట. సో, ఆయన ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ నెక్స్ట్ మనకి గురు మహారాజేమో మనకేమో ప్రస్తుతం జెమిని అంటే ఏంటి మిథునంలో ఉన్నారు. అలా రిట్రోగ్రేషన్‌లో ఉన్నారనమాట. ఈ నెలంతా ఇక్కడే ఉంటారు. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే కనుక సూర్య భగవానుడు సంక్రమణ జరగబోతోంది. అది జనవరి 14కి ఎక్కడ మకరానికి. సో, మకర సంక్రాంతి అనేది మనకి స్టార్ట్. అంటే సంక్రాంతి నుంచి మనకి స్టార్ట్ అయినప్పుడు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీని తర్వాత మనకి ముహూర్తాలు ఉంటే మనకి తెలుసు. జనవరి ఎండ్ నుంచి ఫిబ్రవరి మనకి ఏప్రిల్ అంతవరకు మంచి ముహూర్తాలు ఉంటాయి. చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. మంచి జరుగుతుంది. చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా మనం మాట్లాడవలసింది మార్స్ అంటే కుజుడేమో ప్రస్తుతం మనకి ధనుర్లో ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం కూటమి జరుగుతోంది అని చెప్పేసి ధనుర్లో. సో, ఆయన ఏంటంటే మనకి 16th జనవరికి ఏంటంటే మకరానికి మూవ్ అవుతున్నారనమాట. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శుక్రుడు కూడా మనకి ఏంటంటే మనకి ధనుస్సులో ఉన్నారు. ధనుస్ నుంచి మనకి మకరానికి 13th జనవరి వెళ్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చేది మనకి బుధుడు. సో, బుధుడు కూడా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఆయన ధనుస్సులో ఉన్నారు. మెర్కురీ ఏంటంటే 17th జనవరికి ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఏంటంటే మొత్తం కూటమి మనకి ఇక్కడ మకరంలో జరగబోతోంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువులు. రాహు ఏంటంటే ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. సో, ఈ రెండు కూడా ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నాయి అనమాట. సో, ఇదన్నమాట గ్రహచారం. మనం దీన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే జనరల్గా మనం ఈ నెల ఏం చేయాలి అంటే కనుక సూర్య భగవాన్ని రోజు అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఏంటంటే కాసేపు ఎండలో వెళ్ళి స్పెండ్ చేయడం కానీ చాలా మంచిది. అన్ని రాసుల వారు జనరల్గా మనం చెప్తాం హెల్త్కి మంచిది. అలాగే అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఒంటికి కూడా మంచిది. అర్ఘ్యం ఇస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కూడా తాగుతారు. సో, అది ఇచ్చినప్పుడు కూడా చాలా మంచిది అనమాట. సో, ఇది ఫస్ట్ సూర్య భగవానికి కంటిన్యూస్గా పూజ చేయొచ్చు. అలాగే నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ పూజలు చేయడం కానీ చాలా మంచిది. మనకి తెలుసు సూర్య భగవానుడు జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది సోలార్ సిస్టమ్కి మనం కింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అధిపతి కింద నేను చెప్తాను. అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం, మనకి తెలిసిందే. సో, సూర్యుడిని కొలవడం అనేది ఈ నెల అంతా చాలా చాలా మంచిదన్నమాట. ఎవరైనా దేవి పూజలు చేస్తే తప్పక దేవి పూజలు చేయండి. చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఏకముఖి రుద్రాక్ష వాళ్ళు తీసుకుని ధరించడం అనేది చాలా మంచిది ఈ నెలలో ఎస్పెషలీ. అలాగే మనకి తెలుసు జనవరి కూడా ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో, ఏకముఖి ధరించడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా నేను ఇందాక చెప్పినట్టు దేవి పూజలు చేస్తున్న వాళ్ళైతే తప్పక ఏ దేవి పూజలు చేస్తున్నా కూడా ఆపద్దు, కంటిన్యూ చేయండి. సో, ఇవి జనరల్ రెమెడీస్. ఒక్కొక్క రాశి వారిగా మనం రెమెడీస్ అనేవి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో, ఎవరెవరికి ఏల్నాటి శని ఉందో ఇప్పుడు చూద్దాము. ఏల్నాటి శని ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మేషానికి, అలాగే మీనానికి, అలాగే కుంభానికి. సో, కుంభానికి ఏంటంటే లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి సెకండ్ ఘట్టం ఇంకా ఏంటంటే ఇంకా 5 ఏళ్ళ లోపల ఉందన్నమాట. సో, మేషానికి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇంకా 6-7 years ఆల్మోస్ట్ 7 years వరకు ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే జూపిటర్ గురు రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో, కొంతవరకు కొన్ని రాశుల వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏ రాశి వాళ్ళకి బాగుంది అనేది చూద్దాం. ఎప్పుడులాగే మనం చెప్పవలసిన వృషభ రాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మనం చూసామంటే కర్కాటక రాశి వాళ్ళకి, అదొకటి కాకుండా మనం చూసామంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే ధనుర్ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇక్కడ మనకి కుంభరాశి కూడా యాడ్ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళకి కూడా ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏలినాటి శని కూడా ఉంది.
సో ఇవన్నీ కాకుండా కొన్ని ప్లస్ పాయింట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది గ్రహచారం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. ఈ జనవరిలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. కానీ కొంతవరకు వీళ్ళకి ఊరట ఉంటుంది. దేంట్లో ఊరట కలుగుతుంది అనేది చూద్దాము. కెరియర్ పాత్లో వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే ఏంటి, వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఓకే. అంటే ఉన్నత వ్యక్తుల పరిచయం అవ్వచ్చు, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ చెప్పైనా మంచి పొజిషన్ వచ్చే ఆపర్చునిటీస్ వీళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే కెరియర్ పాత్ అనేది కొంతవరకు టేక్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ పీపుల్ కూడా మనం చూసాము అంటే తెలుసు 12th లార్డ్ కానీ లేకపోతే 9th లార్డ్, 12th అండ్ 9th లార్డ్, లైక్ జూపిటర్ ఏమో 3rd హౌస్లో ఉన్నారు. సో క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే క్రియేటివ్ రంగంలో ఉండి బిజినెస్ చేసేవాళ్ళు, సపోజ్ ఆర్ట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు పాటరీ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, 3D ప్రింటింగ్ అనుకో, ఇంకోటి అనుకో, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏఐ అనుకో, వీళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఖర్చులు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి తెలుసు 11th రాహు ఉన్నాడు. అలాగే 11th లార్డ్ ఏంటంటే మనకి శని అయ్యారు, ఆయన 12th ఉన్నారు. సో తప్పక లాభము కనిపిస్తోంది మనకి. అండ్ ఆల్సో పోబడి అనేది ఎక్కువ, అంటే ఖర్చులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మనకి. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 10th అనేది అంటే మకరంలో కూటమి జరుగుతోంది. నేను ఇందాక చెప్పినట్టు సన్తో పాటు కూటమి జరుగుతుంది. అంటే 5th లార్డ్ కూడా ఉన్నారు. సో తప్పక ఆపర్చునిటీస్ విల్ బి ప్లెంటీ. కానీ వీళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు. అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్, బిగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ దాంట్లో మిశ్రమ ఫలితాలు, ఎందుకంటే ఖర్చు అనేది కూడా అంతే ఉంది. సో బిజినెస్ అయినా ఏదైనా సరే మనం ఖర్చు పెట్టండి మనం ముందుకు వెళ్ళలేము కనుక తప్పక ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తోంది. లోన్స్ తీసుకునే పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండా వీళ్ళకి షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. తప్పక ధర్మక్షేత్రాలు సందర్శించుకునే ఒక యోగం, అంటే ధర్మక్షేత్రాలు అందరూ వెళ్ళలేకపోవచ్చు. సో తప్పక ధార్మిక క్షేత్రాలు, ఇప్పుడు ఒక గుడి కానీ లేకపోతే ఫంక్షన్ కానీ, అంటే రిలీజియస్ ఫంక్షన్ కానీ, ఇలా వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో 11th రాహు ఉన్నాడు కనుక తప్పక ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే ఫారిన్ వెళ్ళాలి అనుకున్న, ఎస్పెషలీ స్టూడెంట్స్ అనుకుందాము. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు ఏంటంటే ఆపర్చునిటీ అనేది మంచిదే వస్తుంది వాళ్ళకి. కానీ ఈ నెలలోనే అన్నీ అవ్వవు, అంటే వాళ్ళు అనుకున్న పనులు అయ్యే ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా ఖర్చుతో కూడిన పని, శ్రమతో కూడిన పని మేషరాశి వాళ్ళకి. ఓకే. మరి వీరు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు మ్యామ్? తప్పక వీళ్ళు ఏంటంటే ఈ నెలంతా నేను ఇందాక చెప్పినట్టు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది. ఓకే. అండ్ ఆల్సో సూర్యుడిని కొలవడం, నిత్యం కొలవడం మంచిది. ఎప్పటికైనా నిత్యం చెప్తూ ఉంటాను. సాఫ్రాన్ తిలకం అంటే ఏంటి, సింధూరం పెట్టుకోవడం మంచిది. అలాగే ఇప్పుడు హనుమంతుడికి కానీ, హనుమంతుడికి మనం సింధూర పూజ చేస్తాం. సో ఏదైనా సరే ఆ కలర్లో ధరించడం కానీ, ఎస్పెషలీ ఆన్ ఎ సండే, అండ్ పెట్టుకోవడం కానీ, సింధూరం ధరించడం కానీ చాలా మంచిదన్నమాట. అలాగే మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ రాశికి అధిపతి మనకు తెలుసు 10th హౌస్కి వెళ్ళారు. నేను ఇందాక చెప్పిన మకరానికి వెళ్తున్నారు, 9th నుంచి 10thకి వెళ్తున్నారు. సో తప్పక వీళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు అనేది చాలా అధికం ఉంటాయి. అంటే ఏంటి, నాకు చాలా రాబడి వస్తుంది అనుకుని సంతోషించే లోపల అక్కడ ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా అంతే కదా, ఇప్పుడు బాగుంది నాకు ఎంత డబ్బు వచ్చింది అనుకుంటూ ఉంటారు, సడన్గా ఏంటంటే ఖర్చు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే హెల్త్ కూడా అంత బాగాలేదు, సెన్సిటివ్గా ఉంది కనుక తప్పక వీళ్ళ ఏంటంటే కంటిన్యూస్గా ఆదిత్య హృదయం, నేను ఇందాక చెప్పినట్టు సన్ గాడ్కి కంటిన్యూస్గా చేయడం మంచిది. ఆదిత్య హృదయం ఎస్పెషలీ సండే చదువుకోవడం అనేది చాలా మంచిది. ఇందాక చెప్పినట్టు రుద్రాక్ష ఏకముఖి వేసుకోవచ్చు, అండ్ ఆల్సో నేను చెప్పినట్టు పంచముఖి వేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే ఇప్పుడు కెరియర్ కావాలన్నా, లేకపోతే ఫైనాన్సెస్ కావాలన్నా, లేకపోతే రిలేషన్షిప్ కావాలంటే కనుక తప్పక మనం ఏంటంటే దాన్ని బట్టి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనప్పటికీ మనం మాట్లాడుకునేది ఇది జనరల్గా మాట్లాడుకుంటున్నాము. తప్పక జాతకం పరిశీలించుకుంటే అది డిఫరెంట్గా ఉంటుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.